తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ మరియు పెన్షనర్ వర్కర్స్ యొక్క విస్తృత స్థాయి జేఏసీ మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ అండ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియదు. యావత్ తెలంగాణ 15,25,000 ఉద్యోగుల తరఫున మీ సహకారం ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మా ఎన్నట్టున్న దానికి మర్చిపోమని తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మేము కొత్తగా అడిగే డిమాండ్స్ కానీ, ఇప్పుడు మా చైర్మన్ గారు జగదీష్ అన్న గారు చెప్పిన విషయాలు, అదేవిధంగా యావత్ తెలంగాణ జేఏసీ నాయకత్వం మొత్తం 206 సంఘాలకు సంబంధించిన బాధ్యులు, 33 జిల్లాలకు సంబంధించిన జేఏసీ చైర్మన్, కన్వీనర్లు, వివిధ శాఖలకు సంబంధించిన వారు, అవుట్ సోర్సింగ్, టెంపరీ, కాంట్రాక్ట్, ఆల్ ఎంప్లాయీకి సంబంధించిన జేఏసీ ఈరోజు 3 గంటలుగా కూర్చొని చర్చించి సుమారుగా 70 మంది మాట్లాడిన పిదప ఒక నిర్ణయం రావడం జరిగింది. మా చైర్మన్ గారు చెప్పినట్టుగా మేము పెట్టిన ఈరోజు 10 తీర్మానాలు చేశాం. అవి కొత్తవి కాదు. మాకు ఉన్న పిఆర్సీ, ఎప్పుడో చేసిన పిఆర్సీ కమిటీని ఎక్స్టెండ్ చేయొద్దు, ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వండి. 3 సంవత్సరాలు పూర్తయింది, దానిపైన ఇవ్వమని మేము అడుగుతున్నది, కొంచెం కొరకు కాదు. రెండవది మేము అడిగేది, గతంలో అడిగాం పెండింగ్ బిల్స్ క్లియర్ చేయమని, కానీ ఇప్పుడు పెండింగ్ బిల్స్ క్లియర్ కాదు, సుమారుగా 13,000 కోట్లు ఉన్నాయి. ఏక మొత్తంగా ఒకేసారి పక్కన ఉన్న ప్రభుత్వాల్లాగా, లేదంటే 2 దఫాలుగా ముందుగా మా పెన్షనర్స్కి ఏక మొత్తంగా ఒకసారి ఇచ్చేసి, 2వ నెలలో ఉద్యోగులకి, వర్కింగ్ ఉద్యోగులకి ఇవ్వాల్సిందిగా దఫాలుగా, ఇన్స్టాల్మెంట్గా కాకుండా ఒకేసారి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మాకు దాచుకున్న డబ్బులు మేము పనిచేసిన కాలానికి కూలీ, జీతం, వేతనం, కొత్త డిమాండ్ కాదు. దీంతో పాటుగా ఇందాక మా జగదీష్ అని చెప్పినట్టుగా డిఏలు, రొటీన్గా రావాల్సిన డిఏలు ఇప్పటికీ 4 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తే 5 ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి ఇమీడియట్గా క్లియర్ చేయాల్సిన డిమాండ్లు, డిఏ డిమాండ్ కూడా ఉంది. వీటన్నిటికంటే కూడా ఆ డిఏలకి సంబంధించిన ఇంతకుముందు వచ్చిన జీవోలు, ఆ జీవోల ప్రకారం రావాల్సిన ఒక డిఏకి సంబంధించిన 17 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 28 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 30 నెలలు ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయాలని, వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ చైర్మన్ గారు, మా చైర్మన్ గారు నిన్న కూడా సిఎస్ గారిని కలిసి మేము ఇట్లా జేఏసీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది మా కింద వాళ్ళతోటి. ఆల్రెడీ జేఏసీ ద్వారా ముఖ్యమంత్రి గారు జేఏసీకి క్లియర్ కట్గా హామీ ఇచ్చారు, అసెంబ్లీలో ఇనాగ్రేట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా దాని మీద విధి విధానాలు మీరు ఇంకా పూర్తి చేయలేదు. మినిమం దానిపైన వేసిన కమిటీ, ఏదైతే ఎంప్లాయీస్ వేసిన కమిటీతో సమావేశం కూడా ఇంతవరకు జరగలేదు. దానిపైన సీరియస్గా అడిగితే వారం రోజులు అన్నారు. అట్లాంటి వారం రోజులు సిఎస్ గారు 4-5 సార్లుగా చెప్పారు. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యుల కంటే కూడా ముఖ్యంగా అధికారుల్ని, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రివర్యులు చెప్పినప్పటికీ కూడా కొన్ని శాఖల్లో మేము పోయినప్పుడు నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది. దీంతో పాటుగా ఇంకా జిల్లాల్లో కొంతమంది జిల్లా కలెక్టర్లు, ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా సర్వీస్ తక్కువ ఉండో, అనుభవం రాయించమో తెలియదు. మేము 35 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నాం. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చేసి చూసాం. మా సంఘాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కన్వర్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ బిహేవియర్ మార్చుకోకపోతే కార్యాచరణ మీపైనే ఉంటుంది. కొంత మేము అందరినీ అంటారా, చాలామందికి ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్లు చాలా మంచిగా ఉన్నారు, గవర్నమెంట్ నడిపిస్తారు మంచిగా. కానీ కొద్దిమంది పేర్లు కూడా వెల్లడించడానికి భయపడం, జనగామ లాంటి జిల్లా కలెక్టర్లు చాలామంది ఉన్నారు. వారిపైన జేఏసీగా మేమే కార్యాచరణ తీసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన ఎంక్వైరీ చేయనట్టయితే ముందుగా సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్తాము. లేని పక్షంలో వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తీర్మానం కూడా ఒకటి చేశాము. మాకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సంవత్సరం అయింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ కాదు. ఉద్యోగులకు సంబంధించిన హక్కులు కానీ, రాయితీలు కానీ, సంక్షేమం కానీ, ఇలాంటి విషయాల్లో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా హైదరాబాద్లో, జిల్లా కలెక్టర్లు చైర్మన్గా ప్రతి జిల్లాలో చేయాలి. గత 10 సంవత్సరాల నుంచి ఆ కమిటీ లేదు. కానీ గత సంవత్సరంలో
గత సంవత్సరం 2025లో దాన్ని ఫార్మేషన్ చేశారు, కానీ ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదు. దాన్ని ఇమీడియట్గా సమావేశపరిచి ఉద్యోగ సమస్యలు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు ఉద్యోగ సంఘాల పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టకపోవడమే ఇందులో ముఖ్యంగా కనపడేది. దాన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొక తీర్మానం, ఉపాధ్యాయ సంఘాలకి మా జగదీష్ అని చెప్పాడు ఇందాక, వాళ్ళ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ తోటి మీటింగ్ పెట్టమని డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారు ఎంప్లాయీస్ సంక్షేమం పైన వేసిన క్యాబినెట్ కమిటీ చైర్మన్గా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసి 6 నెలలు అయింది. ఈ రోజు వరకు కూడా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టకపోగా కమిటీల పేరుతో చైర్మన్ల పేరుతో కొంతమంది జీతాలు ఎక్కువ వస్తాయి, మా ఉద్యోగాల గురించి, వారు ఈ ఉద్యోగాల నుంచి పోయిన వారే, ఈ జీతాల మీద బతికిన వారే, చిరుద్యోగిగా జాయిన్ అయిన వారే. ప్రభుత్వం ఇట్లాంటి వాటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే కింది లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో మా జిల్లా జేఏసీ నాయకులే వీరు దబరా పోయినప్పుడు, వీరు జిల్లాల్లో మీటింగ్లు పోయినప్పుడు వాటిపైన యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుందని మీకు తెలియజేయమైంది. దాంతోపాటుగా చాలా ముఖ్యమైన డిమాండ్లు మా ఉన్నాయి. చాలామంది మా మిత్రులు మీ ద్వారా వస్తుంది, మా జేఏసీ చైర్మన్ గారు ఇవాళ ప్రకటిస్తారు, ఎదురు చూస్తున్నారు. 57 డిమాండ్లలో మేము ముఖ్యమైన డిమాండ్లు ఈరోజు 4 డిమాండ్లు తీసుకున్నాం. 4 డిమాండ్లలో మొదటిది పిఆర్సి, రెండవది పెండింగ్ బిల్సు, మూడవది హెల్త్ కార్డ్స్, 4వది సిపిఎస్. సిపిఎస్లో 2 ఉన్నాయి. సిపిఎస్ని పూర్తిగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా క్లియర్ చేయాలి. దాంతోపాటుగా 1/9/2024 కంటే ముందు ఉన్న నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకి పలు కోర్టులలో, జిల్లా కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో, మన పక్కన ఉన్న 5-6 స్టేట్లు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఈవెన్ క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పిన ముందు వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే దీనిపైన కూడా కార్యాచరణ తీసుకోవద్దని తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం, ఇందాక మా చైర్మన్ గారు ప్రకటించిన కార్యాచరణ 15న, ఈ నెల 17న మండల కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో లంచ్ అవర్లలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మా ఈ 4 డిమాండ్లు, ప్రధాన డిమాండ్తో పాటుగా మా 57 డిమాండ్లు ఉన్నప్పటికీ ఆ రోజు ఆ లెవెల్లో, మండల లెవెల్లో తహసీల్దార్కి, డివిజన్ లెవెల్లో రెవెన్యూ అధికారికి, కలెక్టరేట్లో కలెక్టర్ గారికి అందరికి కూడా మా వినతి పత్రాలు ఇవ్వటం, దాని ద్వారా నిరసన తెలియజేయటం. అదేవిధంగా మే 5న అన్ని జిల్లా కేంద్రాల్లో, అంటే జిల్లాల్లో ఉన్న ఐడిఓసీల ఎదురుగా కావచ్చు, ధర్నా చౌకులు కావచ్చు, వాటి ఎదురుగా 1 డే పూర్తిగా నిరసన ప్రదర్శన, మా హక్కుల సాధనకి, మా రాయితీల కోసం, ఎంప్లాయీస్కి కాన్స్టిట్యూషన్ ఏర్పరిచిన సంక్షేమం కోసం ఏర్పరిచిన వాటిపైన జరుగుతుంది. దీంతో పాటుగా పూర్తి కాలేదు. తదుపరి వీటిపైన మళ్ళీ ఒకసారి నిర్ణయం తీసుకోవడానికి మే 14న జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఇదే విధంగా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి దాని తదుపరి కూడా స్టీరింగ్ కమిటీలో కూడా దాని ముందు స్టీరింగ్ కమిటీ పెట్టుకొని తదుపరి కార్యాచరణ వెనక్కి తీసుకుని లేని విధంగా, అంటే అవసరమైతే అన్ని 57 డిమాండ్లతో పాటుగా ప్రధాన 6 డిమాండ్లు కూడా సాధించుకునే వరకు ఎనికి రాకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. వీటితో పాటుగా మరొక ఖమ్మం జిల్లాకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం, ఇంతకుముందు గతంలో తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూసుంటారు. ఉద్యోగుల ద్వారా భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అనే దాంతో తెలంగాణలోనే భద్రాచలం ఉండాలని, అప్పుడున్న 8 మండలాలు ఉండాలని చెప్పి నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు, జేఏసీ ఆధ్వర్యంలో బస్సు యాత్రలు చేసి కొంతమేరకు సాధించుకున్నాం. అయినప్పటికీ కూడా బిల్లు పెట్టినప్పుడు 5 మేజర్ పంచాయతీలు, భద్రాచలం రాముల వారి భూములన్నీ కూడా అదే గ్రామంలో ఉంటాయి. తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి, తెలంగాణ నుంచి ఆంధ్రాకు పోయి, ఆంధ్ర నుండి తెలంగాణ పోయే విధంగా ఉన్నాయి. అక్కడ ఉద్యోగులు కూడా వాళ్ళ మండలం ఎటపాక, అక్కడ నుండి డివిజన్ చింతూరు, ఎక్కడో ఏటూరు నాగారం జిల్లా హెడ్ క్వార్టరు, చిన్న యాక్సిడెంట్ అయితే హెడ్ క్వార్టర్కి పోవాలంటే కూడా ప్రజలకి, తర్వాత పరిపాలనలో ఉద్యోగులు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సామాజిక బాధ్యతగా మా జేఏసీ ఆధ్వర్యంలో దాన్ని రాములూరి 5 గ్రామ పంచాయతీల సాధన సదస్సుగా 13th మే సోమవారం ఏకాదశి రోజు జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష
సదస్సు నిర్వహించడానికి కూడా తీర్మానం చేశాము. ఈ తీర్మానం కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. మేము మా రాములూరికి సంబంధించిన భూమి దాన్ని మీ ద్వారా వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడున్న గౌరవ మంత్రివర్యులు, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యులు, ఎంపీలను కూడా రేపు ఆ సమావేశానికి కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా జేఏసీల ద్వారా అన్ని పొలిటికల్ పార్టీలకి, అన్ని ఉద్యమ సంఘాలకి, జర్నలిస్ట్ సంఘాలకి, ఆ రోజు మేజర్ పాత్ర పోసిన జర్నలిస్ట్ సంఘాలకి, లోకల్లో ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్ కలిసి అందరినీ కూడా సామరస్యపూర్వకంగా రామునికి సంబంధించిన గ్రామాలు, అక్కడ మన ప్రజలకు సంబంధించిన ముఖ్యంగా అక్కడ ఉన్న 25,000 మంది ప్రజలు మొత్తం కూడా ట్రైబల్కి సంబంధించిన వారు కాబట్టి వారి బాధలను కూడా అర్థం చేసుకొని ఉద్యోగుల సమస్యల కోసమే కాదు, ప్రభుత్వంతో మాతోటి ఉన్న వాటిని కూడా అఖిల పక్షం ద్వారా అధికార పక్షం అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా మీ సహకారాన్ని కోరుకుంటూ, అదేవిధంగా మేము అడిగేది ఇంకా కొన్ని ఉన్నాయి. మాకు హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లను అడుగుతున్నాం. 8 కిలోమీటర్స్ పెరిఫెరల్ ఏరియాలో మాకు రావాల్సిన 24% హెచ్ఆర్ఏ ఆల్రెడీ జేఏసీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ, జేఏసీ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా లెటర్లు పోయినప్పటికి కూడా హెచ్ఆర్ఏ పైన ఇటు యాదాద్రి భువనగిరి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి కావచ్చు, అవన్నీ కూడా ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఇదే విధంగా మా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్స్ అందరం కూడా మేము ఎవరికి ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ఎవరికి మద్దతు కాదు. మేము రాష్ట్ర ప్రజల కొరకు పనిచేస్తాం. నడుస్తున్న ప్రభుత్వాన్ని పూర్తిగా సంక్షేమ మార్గంలో ప్రజల కోసం అదనంగా 1 గంట పనిచేయడానుకున్నాం. కానీ మా యొక్క పెండింగ్ బిల్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, సిపిఎస్ ఎంప్లాయీస్ సమస్యలు కావచ్చు, 317 సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మరొకసారి పొలిటికల్ డిసిజన్ తీసుకొని ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరిని వీడి మా సమస్యలు సాధన దిశగా దృష్టి సారించే విధంగా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.